అదాని ఏమైనా తీవ్రవాది కాదు, అదాని ఏదన్నా దేశద్రోహి కాదు. అందువల్ల అదాని పెట్టుబడులు పెట్టకపోతే అడక తిన్నవాడు పెట్టుబడి పెడతారా అన్న నేను. ఎవడు పెడతారు పెట్టుబడి? నాగేశ్వరుడు పెడతారా, వర్మ పెడతారా? మన దగ్గర పైసలు పెట్టడానికి. ఇప్పుడు ఒక 500 కోట్లతో 1000 కోట్లతో ఒకటి నిర్మించాలి. 1000 కోట్లు మీరు పెడతారా, నేను పెడతానా? బాగా విశ్లేషణ తెలివి ఉండొచ్చు, ఉంటాయి. ఏం సరిపోతుందా? ఉంటే సరిపోతుందా? 1000 కోట్లు ఎన్నికలు తెస్తాను నేను. 1000 కాదు 10 కోట్లు తేవడం కష్టం. సో అందువల్ల అది మళ్ళీ ఎవరు తేవాలి? అదాని తేవాలి. ఇప్పుడు నిరుద్యోగ సమస్య పైన నాగేశ్వరరావు ఉపన్యాసం ఇస్తాడు 3 గంటలు. ఉపన్యాసం ఇస్తే ఉద్యోగాలు పుడతాయా? అల్టిమేట్గా ఉద్యోగాలు ఎవరు క్రియేట్ చేయాలి? నాగేశ్వర ఉపన్యాసాలతో ఉద్యోగాల సృష్టి జరగదు. అదాని లాంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెడితే, ఆ పరిశ్రమల్లో ఉత్పత్తి జరిగితే ఆ ఉత్పత్తి చేసేందుకు ఉపాధి దొరుకుతుంది. అందువల్ల పెట్టుబడిదారులను వ్యతిరేకించడం అనేది సరైన ఆలోచన కాదు ఇప్పుడు కూడా. అందువల్ల అదాని పోర్ట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అదాని విద్యుత్ ఉంది, కోల్ ఉంది, అనేకమైన అదానికి. అందువల్ల అదానితో ఇన్వెస్ట్మెంట్ రిలేషన్షిప్ అనేది నేరం కాదు. ఆ మాటకు వస్తే కమ్యూనిస్టులు పాలించే కేరళలో కూడా అదాని పెట్టుబడులు ఉన్నాయి. ఏమో అదాని పెట్టుబడులు కాంగ్రెస్ ప్రభుత్వాల దగ్గరే ఉన్నాయా? సో అదాని పెట్టుబడులు కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు, అసలు కమ్యూనిస్టుల పార్టీ వాళ్ళ విధానమే బడా పెట్టుబడిదారులను అంతం చేయాలనేది వాళ్ళ విధానం. మీరు సిపిఐఎం పార్టీ ప్రోగ్రాం చదవండి, అందులో వాళ్ళు ఏమంటారు? బడా బూర్జువాల నాయకత్వంలో ఉన్న బూర్జువా భూస్వామ్య ప్రభుత్వాన్ని అంతం చేయడం తమ లక్ష్యం అని పెట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి అట్లాంటి లక్ష్యాలు ఏం లేవు. బడా బూర్జువాల నాయకత్వంలో ఉన్న బూర్జువా భూస్వామ్య వర్గాన్ని అంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాసుకున్నదా? అందువల్ల అలా లక్ష్యాన్ని పెట్టుకున్న కమ్యూనిస్టులే బెంగాల్లో టాటాలను ఆహ్వానించారు, కేరళలో అదానీ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది చైనాలో విదేశీ పెట్టుబడులు ఉన్నాయి. ఎందుకంటే సిద్ధాంతం వేరు, ఆచరణ వేరు. ఆచరణలో పెట్టుబడి లేకపోతే ప్రభుత్వమే పెట్టుబడి పెట్టాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఉంటాయా? ఆ ఎక్స్పర్టీజ్ ఉంటుందా? ప్రభుత్వాలు పెట్టిన నడుస్తాయా? మన రైల్వే స్టేషన్లలో చూడమా ప్రభుత్వం నిర్వహించేటువంటి మూత్రశాలలు ఎట్లుంటాయో. సో దానికి మళ్ళీ ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చి శానిటేషన్ ఎవరికైనా అప్పచెప్తే తప్ప క్లీన్గా ఉంటుంది అది. సో అందువల్ల ఇది రియాలిటీ కదా మనకు. అందువల్ల ఒక పెట్టుబడిదారు పట్ల, అతను పెట్టే పెట్టుబడి పట్ల వ్యతిరేకత ఉండకూడదు. మరి ఎందుకు మరి విమర్శిస్తున్నారు మోడీ అదాని అనుబంధాన్ని? మోడీ అదాని అనుబంధం క్యాపిటలిజం కాదు, క్రోనీయిజం అంటారు దాన్ని. క్రోనీయిజం అంటే రాజకీయ అనుబంధాన్ని ఉపయోగించుకొని అడ్డదారుల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం. దానికి మీకు ఒకటి స్టాటిస్టికల్, 2 ఎకనామిక్. స్టాటిస్టికల్ మీరు ఒక గ్రాఫ్ తీసుకొని అదాని ఆస్తులు ఎలా పెరుగుతూ వచ్చాయి, నరేంద్ర మోడీ పొలిటికల్గా ఎలా రైజ్ అవుతున్నాడు, ఈ 2 గ్రాఫ్లు పక్క గీయండి. సేమ్ ఉంటుంది గ్రాఫ్. ఎందుకుంటుంది మరి? ఇది యాక్సిడెంటలా అనే క్వశ్చన్ వస్తుంది. అంటే క్లియర్గా మోడీ గ్రాఫ్ పెరుగుతున్న కొద్దీ అదాని గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది. మీరు గమనించండి, మోడీ గెలుస్తున్నాడు అన్న వార్త వచ్చుడుతోనే అదాని స్టాక్స్ పెరిగాయి. ఎందుకు పెరిగాయి? మీరు స్టాక్ మార్కెట్ చూస్తే అర్థమవుతుంది కదా. అందువల్ల ఇది రియాలిటీ. స్టాక్ మార్కెట్ అయితే ఎవరో ఆరోపిస్తే, రేవంత్ రెడ్డి ఆరోపిస్తే పెరగదు కదా. అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు తెలుసు మోడీ వస్తే అదాని బాగా సంపాదించుకుంటాడు అని. అందుకే అదాని స్టాక్లకు భారీగా డిమాండ్ వచ్చింది. మీరు మోడీ ఓడిపోతున్నాడు అని వార్తలని అదాని స్టాక్స్ పడిపోకపోతే చూడండి మీరు. సో అందువల్ల మీకు సింపుల్, నరేంద్ర మోడీ మళ్ళీ గెలుస్తాడన్న వాతావరణం వస్తే అదాని కంపెనీలో మీరు పెట్టుబడులు పెట్టచ్చు, అవి ఆటోమేటిక్గా పెరుగుతాయి. అందువల్ల కానీ నరేంద్ర మోడీ ఓడిపోతాడు అని కనుక వాతావరణం వస్తే మీరు స్టాక్లు వెంటనే అమ్మేసుకోండి, లేదా అదాని స్టాక్లు పడిపోతాయి. సో అందువల్ల ఇదొక క్లియర్ ఇండికేషన్ మనకు. ఇప్పుడు ఇదంటే స్టాటిస్టికల్ ఇన్ఫ్లుయెన్స్. నేను ఫ్యాక్చువల్ ఇన్ఫ్లుయెన్స్ చెప్తాను. ఉదాహరణకు 2 ఉదాహరణలు. ఇప్పుడు బొగ్గును దిగుమతి చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కండిషన్ పెట్టింది, మీరు ఖచ్చితంగా కొంత ఇంపోర్టెడ్ కోల్ వాడాలి అని. రియాలిటీగా ఆర్గ్యుమెంట్ ఏంటంటే మన ఇండియన్ కోల్ సరిపోదు, మన దాంట్లో యాష్ కంటెంట్ ఎక్కువ, ఇది ఫ్యాక్టే. కానీ ఈ విదేశీ కోలు అవసరం లేని చోట కూడా వాడాలని చెప్పారు. మనకు తెలంగాణ ఉంది, సింగరేణి ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం అభ్యంతరం కూడా చెప్పింది. మాకే సింగరేణి గనులు ఉన్నాయా, అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51%, సెంట్రల్ గవర్నమెంట్ వాటా 49%. మేమెందుకు ఫారిన్ కోల్ తెప్పించుకోవాలి? కాస్ట్లీ కూడా, ఫారిన్ కోల్ చాలా కాస్ట్లీ. అంటే లేదు కంపల్సరీ మీరు ఫారిన్ కోల్ కొనాలి. ఎవరు ఫారిన్ కోల్ ఇంపోర్ట్స్ ఎవరు? అదాని ఇంపోర్ట్ ఏంటి? యాక్చువల్ రేట్ కన్నా చాలా ఎక్కువ రేట్తో అదాని రకరకాల ప్లేసెస్ తిప్పుకుంటూ డైరెక్ట్ ఇండియాకి ఇంపోర్ట్ కాకుండా, అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఈ లోపల చెప్పిన క్వాలిటీ వేరుంటుంది. ఇంపోర్టుకు
ఆర్డర్ ఇచ్చిన క్వాలిటీ వచ్చే క్వాలిటీకి తేడా ఉంటుంది. ఇది మీకు బొగ్గులో జరిగింది, డైమండ్తో జరిగింది. ప్రభుత్వం ఇచ్చే డైమండ్ల స్కీమ్ను ఉపయోగించుకొని 1000 కోట్లు సంపాదించారు. నేను ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో పెద్ద ఆర్టికల్ ఉంది, మీరు చదవండి. తర్వాత ఎయిర్పోర్ట్లు ఉదాహరణ ఉంది. ఎయిర్పోర్ట్లు అయితే ఇంకా విచిత్రం. త్రివేంద్రం, లక్నో, గౌహతి ఎయిర్పోర్ట్లను ప్రైవేటీకరించారు. ప్రైవేటీకరించేటప్పుడు మోడీ ప్రభుత్వంలోనే 2 విభాగాలు, నీతి ఆయోగ్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో భాగం. ఈ 2 కూడా క్లియర్గా చెప్పాయి, మీరు 2 ఎయిర్పోర్ట్లు ఒక్కరికి 2 కనెక్ట్ ఇవ్వకండి అని. ఎందుకంటే ఇది చాలా టెక్నాలజీ ఇంటెన్సివ్, క్యాపిటల్ ఇంటెన్సివ్, అది మంచిది కాదు, మానోపలిస్టిక్ ట్రెండ్స్. అందువల్ల ఒక్క కంపెనీకి 2 పోర్ట్ల కన్నా ఎక్కువ ఇవ్వకండి అని, అనుభవం లేని వారికి ఇవ్వకండి అని చాలా క్లియర్గా నీతి ఆయోగ్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, నరేంద్ర మోడీ గవర్నమెంట్లో భాగము వాళ్ళు ఇన్ రైటింగ్ ఇచ్చారు. కానీ రెండింటిని పక్కకు పెట్టి ఏ అనుభవం లేని అదానీ కంపెనీకి 6 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది, మీరు త్రివేంద్రం ఎయిర్పోర్ట్ అనుభవం చూడండి, 4 రెట్లు పెరిగింది యూజర్ ఛార్జెస్, 3 to 4 times పెరిగింది. సర్వీస్ పెరుగుడు కాదు, రేట్లు పెరిగినాయి. సో అందువల్ల ఇది నేను చెప్పిన ఒక 2-3 ఉదాహరణలే. ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. అంటే ఏ రకంగా బెనిఫిట్ అవుతున్నాడు అదానీ అనేది విమర్శ. ఆ విమర్శకు ఆన్సర్ చెప్పాల్సింది పోయి అర్బన్ నక్సలైట్ అని ఆర్గ్యూ చేస్తే లాభం ఏంటి? అందువల్ల అదానీతో బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధం పెట్టుకున్నా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధం పెట్టుకున్నా, బీజేపీ ప్రభుత్వం తప్పు కాదు. అందుకని అదానీ ఏం తీవ్రవాది కాదు, అదానీ దేశద్రోహి కాదు, అదానీ ఏమైనా అసాంఘిక శక్తి కాదు. ఈ దేశంలో లక్షల కోట్ల రూపాయల, 1000 కోట్ల సంపద కలిగినటువంటి ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు. అందువల్ల ఆయన ఇన్వెస్ట్ చేయాలి. ఆయన ఏమి గాలిలో పీక మెడలు ఏం కట్టడం లేదు కదా. గ్రౌండ్ మీద ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, బొగ్గు గనులు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఉన్నాయి. సో అందువల్ల అదానీకి ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, అంటే అదానీకి లాభము చేకూర్చేటువంటి, అనుచితంగా లాభం చేకూర్చేటువంటి ఆర్థిక విధానం తప్పు. అదానీ ఇన్వెస్ట్మెంట్ను ఆహ్వానించడం తప్పు కాదు. ఇది బేసిక్ ఫిలాసఫీ. నేను గతంలో కూడా చెప్పాను, దాన్ని రేవంత్ రెడ్డి తన స్టైల్లో చెప్పాడు. అదానీకి మోడీ అప్పచెప్తుంటే మేము తీసుకుంటున్నామని. సో అందువల్ల బేసిక్ కాన్సెప్ట్ అది. అదానీతో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి రిలేషన్ ఉండడం తప్పు కాదు. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు దగ్గర రుణం తీసుకోవడం తప్పు కాదు. ఆ రుణానికి ఎలాంటి షరతులు విధించారు, ఆ షరతులు ప్రజలపైన ఏ రకమైన ప్రభావం పడుతుంది, ఆ ప్రభావాన్ని ప్రభుత్వం అంగీకరించిందా అన్నది సమస్య తప్ప, ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోకపోతే వర్మ బ్యాంక్ ఇస్తుందా లోను, నాగేశ్వర్ బ్యాంక్ ఇస్తా లోను, ఎవరు ఇవ్వాలండి లోను? సో లోన్ ఎవరు ఇవ్వాలి? ఎవరి డబ్బులు వాడుతుంది లోను. సో డబ్బులు ఇవ్వడానికి లోన్ ఇచ్చే డబ్బులు ఇవ్వడం దగ్గర వాడు లోన్ ఇస్తాడు. అయితే డబ్బులు ఇచ్చేటప్పుడు తీసుకోవడం తప్పు కాదు. ఇప్పుడు మీరు నాకు అప్పిస్తే నేను తీసుకోవడం తప్పు కాదు. కానీ నేను మీకు అప్పిస్తున్నాను, నేనంటే ఇంకా అప్పు ఇచ్చే దశ దాటిపోయాను, తప్పు తీసుకునే దశ. పోనీ మీకు నేను అప్పిచ్చాను అనుకోండి, వర్మ నీకు అప్పిస్తున్నాను, కానీ ఇది నీవు నీ పిల్లల్ని మంచిగా స్టాండర్డ్ స్కూల్ వేసినా తీసేయి నార్మల్ స్కూల్ అయ్యి అని నేను కండిషన్ పెట్టిన అనుకో, అది తప్పు అయితే తప్ప నీకు అప్పియడం తప్పు కాదు, నువ్వు అప్పు తీసుకోవడం తప్పు కాదు కదా. అందువల్ల ఇప్పుడు కూడా మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఏదన్నా ఒక పనిలో రిలేషన్షిప్ బిట్వీన్ capital and government is must in any country. చైనా లాంటి కమ్యూనిస్ట్ దేశంలో కూడా పెట్టుబడులు లేరా పెట్టుబడిదారులు లేరా?